17 సంవత్సరాల వయసులో చదువుకున్నా. మళ్ళీ ఎప్పుడు కూడా వాటిని చూసే అదృష్టం కలగలేదు, కానీ ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఆర్జినిన్, హిస్టిడిన్, ఐసోలిసిన్, లైసిన్, ల్యూసిన్, మిథియోనిన్, ఫినైలలనిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్ అండ్ వాలిన్. ఇవి మన కండరాలన్నిటిని కూడా ఆ అమైనో యాసిడ్స్ వల్లనే మనం తయారు చేస్తాం, బాడీ తయారు చేస్తారు. నాకు ఎట్లా గుర్తున్నాయి, ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, ఎన్ని కోచింగ్ సెంటర్లు పెట్టినా అశోక్ లాంటి సారు వాళ్ళ చేతిలో మీరు పడ్డా, ఇక్కడ వేదిక మీద ఉన్న నాగయ్య సార్ కానీ ఇంకెంతో మంది సార్లు, మన లాజిక్ అకాడమీ సార్ కానీ, వీళ్ళందరి చేతిలో మీరు పడ్డా కానీ చివరికి ఉద్యోగం ఎవరికి వస్తుందయ్యా అంటే, ఈ పరీక్షను ఏ విధంగా రాయాలి అన్న టెక్నిక్ను ప్రతి కణంలో నిబిడీకృతం చేసుకునే అభ్యర్థి మాత్రమే ఈ పరీక్షలో విజయం సాధిస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎన్ని కోర్టు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు 3 అటెంప్ట్లు ఇవ్వండి, 30 అటెంప్ట్లు ఇవ్వండి, మీరు గొప్ప గొప్ప కోచెస్ దగ్గరికి వెళ్ళండి, వాజిరామ్ వెళ్ళండి, లేకపోతే శంకర్ ఐఏఎస్ అకాడమీ, మీరు తమిళనాడుకి వెళ్ళండి, ఇక్కడ ఆర్సి రెడ్డికి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే బాలాజీ దగ్గరికి వెళ్ళండి, అశోక్ సార్ దగ్గరికి వెళ్ళండి, లాజిక్ దగ్గరికి వెళ్ళండి. ఏ రోజు వరకైతే నువ్వు నీ అలవాటులో, నీ దినచర్యలో ఈ ప్రిపరేషన్ భాగస్వామ్యంగా భాగం కాదో అప్పటి వరకు కూడా నీకు సక్సెస్ రాదు. మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, ఈయన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండు, నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, నేను కూడా 8వ తరగతి వరకు కరెంటు చూడలేదు నల్లమల అడవుల్లో. నేను ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివిన. నేను కూడా ప్రొఫెషనల్ కాలేజీలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా చాలా కష్టాలు పడ్డా. కాలేజ్ వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వారిపోయి మా అమ్మ కాళ్ళ మీద పడ్డా, అమ్మ వద్దు తల్లి, నాకు ఈ ప్రొఫెషనల్ కోర్సులే వద్దు. నేను గద్వాలలో ఎంఏఎల్డి డిగ్రీ కళాశాలలో నా క్లాస్మేట్స్ లాగా నేను బీఎస్సీ చేసుకుంటా అంటే మా అమ్మ వద్దు బిడ్డ అని ఉల్టా నా కాళ్ళ మీద పడి, నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాల బిడ్డ అని చెప్పి నన్ను మళ్ళీ హైదరాబాద్ పంపించింది మా అమ్మ. ఎంత కష్టమైంది ఇంగ్లీషు నేర్చుకోవడం. కానీ డిగ్రీ పాస్ అయిన తర్వాత అందరూ నా చుట్టుపక్కల రూమ్మేట్స్ అందరూ కొంతమంది స్టైపెండ్ రాగానే దావతులు చేసుకునేటోళ్ళు, అవి చేసుకునేటోళ్ళు, మేము కూడా అవన్నీ చేసుకున్నాం. విలువైన జీవితం వేస్ట్ అయింది. ఇంతకుముందు ఆయన ఒక మంచి మాట అన్నాడు, 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపలనే ఉద్యోగం వస్తే వచ్చినట్టు, లేకపోతే మాత్రం ఇంకా వేరే ఏదో మనం పని చేసుకోవాలి. 30 సంవత్సరాల లోపల ఏదో రావాలి, 30 దాటిన తర్వాత వీ హ్యావ్ టు బ్రాంచ్ అవుట్ టు సమ్ అదర్ ఫీల్డ్, నాట్ దిస్ ఫీల్డ్. సో అంత కష్టమైంది. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యువర్ కంపెనీ డిసైడ్స్ యువర్ డెస్టినీ. మీరు ఏ వ్యక్తుల సమూహం మధ్యలో ఉన్నారో వాళ్ళే నువ్వు ఎక్కడ పోవాలనో డిసైడ్ చేస్తారు, నువ్వు ఏ ఉద్యోగం తెచ్చుకుంటావో డిసైడ్ చేస్తారు. మీ దాంట్లో చాలామంది మరి ఇక్కడ ఉన్న వక్తలు మీకు కొన్ని క్వశ్చన్లు అడిగినారు. మీరు గ్రూప్ 2 ఎంతమంది కొడతారంటే ఎంతమంది కొడతారు, ఎంతమంది చేతులు ఎత్తారు, చేతులు ఎత్తండి చూద్దాం. గ్రూప్ 2 ఎంతమంది కొడతారు, గ్రూప్ 3 ఎంతమంది కొడతారు, కానిస్టేబుల్ ఎంతమంది చేతులు ఎత్తారు. మీరు ఎంతసేపు ఈ ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారు. మీ దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది కొడతారు, చేతులు ఎత్తండి. అందరూ ఎత్తండి, దయచేసి అందరూ ఎత్తండి, పై అందరూ ఎత్తండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మా స్వేరో ఈరోజు సిఎండి సింగరేణి బలరాం నాయక్ ఆటో డ్రైవర్గా పనిచేసాడు. తెలుసా మీకు ఈ విషయం? సోషల్ వెల్ఫేర్ హాస్టల్ జడ్చర్లలో చదువుకొని అక్కడి నుంచి చిన్నతనంలోనే పెళ్ళైతే 3 పిల్లలను తీసుకొని వచ్చి హైదరాబాదులో ఒక జాగలో ఒక చిన్న అగ్గిపెట్టె లాంటి ఇంట్లో రెంటుకుంటూ రాత్రంతా ఆటో తొలుతూ పొద్దంతా ప్రిపేర్ అయ్యేవాడు బలరాం నాయక్. ఈరోజు ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సింగరేణి, దాదాపు 50,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్. నేను నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా ఉస్తాద్ అన్నాడు, మా ఉస్తాద్ జగన్నాథం అని, ఆయన సీనియర్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. సార్ నువ్వు కానిస్టేబుల్ కావాల్సినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అన్నావు. నేను చెప్పిన కరెక్ట్ ఉస్తాదని చెప్పినాను. ఇది రాకపోతే నేను కానిస్టేబుల్గా పోయాడని చెప్పినాను. కానీ నేను రాత్రింబవళ్ళు కష్టపడి, నా చుట్టూ ఉండే రూమ్మేట్స్ అందరూ కూడా రాత్రిపూట దావతులు చేసుకుంటారు కాదు. మా అదృష్టం బాగుండి ఇప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, ఈ ఎమోజీలు, ఇట్లా పెట్టుడు ఇంకేమైనా ఉన్నాయా, ఫిల్టర్లు,
ఫిల్టర్లు అంటే తెలుసుగా మీకు. ఆ ఫిల్టర్లు, డిపిలు, స్టేటస్లు లక్కీగా ఆ రోజుల్లో లేవు. రోజుకు 16 గంటలు ఎలాంటి కోచింగ్ లేకుండా అందరం కలిసి చదువుకునేటోళ్ళం. బోర్ కొట్టినప్పుడల్లా బయటికి పోయి ఛాయ్ తాగొచ్చేటోళ్ళం. లేకపోతే ఆకలి అయితే బ్రెడ్ ఆమ్లెట్ పాలపొడితోని ఛాయ్ కాసుకొని తాగేటోళ్ళం. ఫస్ట్ డికే శ్రీనివాస్ అనే వ్యక్తికి బ్యాంకులో ప్రొబేషనర్ ఆఫీస్ వచ్చింది. దాని తర్వాత ఐఆర్ఎస్ అయింది. దాని తర్వాత సుబ్బారెడ్డి అనే ఇంకొక వ్యక్తికి ఆల్ ఇండియా 22 ర్యాంక్ వచ్చింది మిత్రులారా ఐఏఎస్లో. ఆల్ ఇండియా 22 ర్యాంక్. తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయదారులే, వెస్ట్ గోదావరి వీరవాసరం. మూడవది నా బ్యాచ్మేట్, నా రూమ్మేట్ సంపత్ కుమార్ అని వాళ్ళ తల్లి చిన్న టీచరు. ఆయనకు సంపత్ కుమార్కు ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చింది ఐఏఎస్. ఆల్ ఇండియా 5th ర్యాంక్ ఐఏఎస్. నాకు 396 ర్యాంక్ వచ్చింది. నాకు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ వచ్చింది. నేను మళ్ళీ ఐఏఎస్ కూడా తెలుసుకోగలిగాను. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, దయచేసి మీకు మీరే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మన తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం. మనకు మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. మనతో ఏమి కాదనుకుంటాం. అమాయకంగా ఎవడన్నా ఒక 4 మాటలు అన్నాడంటే బురుడి కొట్టిందంటే మనం కథమైపోతాం. అవునా కదా? దయచేసి మీ శక్తిని మీరు పరిచయం చేసుకోండి. విపరీతంగా డిస్కషన్ చేయండి. మీకు మీరే ఎగ్జామినర్లు కండి. మీరు ఎంతసేపు ఒక టీచర్ చెప్తేనే మనం చదువుకోవాలనే దాంట్లో పోతే మాత్రం మీరు ఎప్పుడు కారు. మీరు గ్రూపులుగా మారాలి. గ్రూపులుగా మారి స్టడీ హాల్లో కూర్చోవాలి. స్టడీ హాల్ కాకపోతే చెట్ల కింద కూర్చోవాలి. కూర్చొని ఆ గ్రూపుల్లో ఆ రోజు చెప్పిన పాఠాల్లో మనమే ఎగ్జామినర్ అయితే ఎలాంటి క్వశ్చన్లు ఇస్తాం. ద పర్సన్ హూ కెన్ సెట్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ కరెక్ట్లీ. If you know how examiners are setting the question papers, then you know how to go through the content that is given to you in the classrooms. ఇది వాస్తవం. మీరు ముందు ఓల్డ్ పేపర్లన్నీ చూసుకొని దాంట్లో ప్యాటర్న్స్ అన్ని చూసుకొని ఆ ప్యాటర్న్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలను తీసుకొని నేను ఎన్సీఆర్టీ బుక్స్ కానీ స్టేట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ బుక్స్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను దేనికోసం వెతకాలన్న క్లారిటీ నీకు లేనప్పుడు నువ్వు మళ్ళీ చదవడం మొదలు పెడితే గుడ్డెద్ది చేలబడ్డట్టే, నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు. నా మాట వినండి దయచేసి. నేను ఫస్ట్ టైం రాసినప్పుడు ఫెయిల్ అయినా. నాకు ఇజ్జత్ కచ్చర అనిపించింది. మా ఇంటికి పోలేను, నేను ఫ్రెండ్స్ ముందర ముఖం చూపించలేను. ఎందుకంటే నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్. ఒక గోల్డ్ మెడలిస్టు నేను సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫెయిల్ అంటే ఇంకా అయిపోయిందిరా బాబు, మనం ఇప్పటికి ముఖం చూపించలేము. మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నేను ఇంటికి వస్తున్నా మూటా ముళ్ళ సర్దుకోనని చెప్తాను. మా అమ్మ అన్నది చాలా తెలియదు టీచర్ కదా, మూటా ముళ్ళలో మాత్రం బుక్కులు తెచ్చుకోబిడ్డ. సో ఆ బుక్కులు తీసుకొని పోయినా. మా ఇంట్లో టీవీ ఉంటే టీవీ పక్కింటోళ్ళకి ఇచ్చి మాకు టీవీ కూడా వద్దనుకున్నాం. సో నేను పోయి మిద్దె మీద కరెంటు, మా ఊర్లో చివరిలో ఉంటుంది మా ఇల్లు, మిద్దె మీద ఎలక్ట్రిక్ బల్బు పెట్టుకొని అక్కడ మరి రాత్రంతా ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా రాత్రంతా ఊర్లలో చదువుకున్న మిత్రులారు. నేను చేసుకున్న నోట్స్ 7 బ్యాచ్ల వరకు ఆంథ్రోపాలజీలో, 7 బ్యాచ్ల వరకు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్లో వాళ్ళు అదే నోట్స్ చదువుకున్నారు. నేను తయారు చేసుకున్న నోట్స్. అంటే నువ్వు ఒరిజినల్ కంటెంట్ దగ్గరికి పోయి నువ్వు నీ అంతకు నువ్వు ఆన్సర్లు తయారు చేసుకొని నీ అంతకు నువ్వు ప్రశ్నలు వేసుకొని డౌట్ వచ్చినప్పుడే టీచర్ల దగ్గరికి వస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అవుతావు. ఒకవేళ నీకు సర్వీస్ రాకపోయినా, ఇంతకుముందు ఒక సార్ అన్నాడు, సర్వీస్ రాకపోయినా నువ్వు ఒక చాయ్ షాప్ దగ్గర కూర్చున్నా కూడా నీకు లక్షల రూపాయలు వస్తాయి. నేను హార్వర్డ్లో చదువుతున్నప్పుడు టర్కీ నుంచి ఒక యూనివర్సిటీ ఛాన్సలర్ వచ్చాడు, ఓనర్ ఆఫ్ ఎ యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీ ఓనర్ వచ్చి, నేనన్నా నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఆయనకు వచ్చిరా అని ఇంగ్లీష్లో అన్నాడు. నేను ల్యాబ్ అసిస్టెంట్, కానీ నాకు ఈ ప్రొఫెసర్లందరూ ఎక్కడ దొరుకుతారు, ఈ ప్రొఫెసర్లందరూ ఎట్లా పాఠాలు చెప్తారు, ఈ ప్రొఫెసర్లందరికీ ఎంత జీతం ఇవ్వాలి, ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతారన్న కామన్ సెన్స్ ఉంది. ప్రతిరోజు కూడా నేను వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారని చూసి వాళ్ళందరి పేర్లు కూడా డైరీలో రాసుకొని, ఎప్పుడైతే నా ఉద్యోగం పోయిందో ఒక బ్యాంకు దగ్గరికి పోయినా నేను తీసుకొని వచ్చిన ఆస్తులు తాకట్టు పెట్టి చిన్న కాలేజ్ పెట్టినా. ఇప్పుడు 2 యూనివర్సిటీలకు ఓనర్ అని చెప్పిండు, హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? నీ బ్రెయిన్కి నువ్వు పని పెట్టినప్పుడే సాధ్యమవుతుంది. నువ్వు గుడ్డేది చేయబడ్డట్టు ప్యాసివ్గా
నువ్వు వాళ్ళు కోచింగ్ మెటీరియల్ ఇస్తారు, కోచింగ్ మెటీరియల్లో క్వశ్చన్లు ఉంటాయి, క్వశ్చన్లలో ఆన్సర్లు ఉంటాయి, ఆన్సర్లు తీసుకొని ఎగ్జామినేషన్ పోతే 2 నిమిషాలు నేను కింద పడేస్తారు. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎ సైకలాజికల్ వార్ బిట్వీన్ ద క్యాండిడేట్ అండ్ ద పేపర్ సెట్టర్. అది ఒక జ్ఞాన యుద్ధం, చాలా తీవ్రమైన యుద్ధం. ఆయన నీకోసం ట్రాప్లు వేస్తాడు, ఆ ట్రాప్లు తట్టుకొని ఆ ట్రాప్లో పడకుండా నువ్వు కరెక్ట్ ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలి. దానికి విపరీతమైన సాధన అవసరం, ఒంటరిగా చేయలేవు నువ్వు. నా రిక్వెస్ట్ మీ అందరికి ఒకటే, ప్లీజ్ ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ గ్రూప్స్. దయచేసి స్టడీ గ్రూప్స్గా మారండి. ఆ రోజు ఇచ్చిన కాంటెంట్ను మీ దాంట్లో కొందరు ఎగ్జామినర్లు కండి, కొందరు క్యాండిడేట్స్ కండి. రెండోసారి క్యాండిడేట్స్ అయిన వాళ్ళు ఎగ్జామినర్ అవుతారు, ఎగ్జామినర్ వాళ్ళు క్యాండిడేట్స్ అవుతారు. కంటిన్యూస్గా యూ గో త్రూ ద కంటెంట్ అండ్ దెన్ డిస్కస్ ద థింగ్స్. ఈరోజు ఎంతమంది పేపర్ చదివారు? చేతులెత్తండి దయచేసి. చూడండి, ఇక్కడే ఉంది తెలంగాణలో ప్రాబ్లం. పేపర్ చదివిన వాళ్ళు కేవలం ఈ 2000 మందిలో కేవలం 6 మంది మాత్రమే చేతులు ఎత్తిండ్రు. మరి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఎట్లా చేస్తారు మీరు? దయచేసి మారండి మిత్రులారా. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి చెప్పిండు నాగయ్య సార్, మన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి, మన గ్రామాలను గుర్తుపెట్టుకోండి, మన సామాజిక నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోండి. మన తల్లిదండ్రులు ఏ దుర్భరమైన స్థితిలో బతుకుతున్నారో గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా రకరకాల రాజకీయ పార్టీలు వాళ్ళని మోసం చేస్తున్నారు. అనాదిగా తల్లులు కూలీలే, ముత్తాతలు కూలీలే, తండ్రులు కూలీలే. రాబోయే రోజుల్లో మనవలు మనవరాళ్ళే కూలీలయ్యే విధంగా వ్యవస్థ నిర్మించబడ్డప్పుడు ఆ వ్యవస్థను ఛేదించాలంటే నువ్వెంత జ్ఞానివి కావాలి, నీకెంత ఓపిక ఉండాలి, నీకెంత చతురత ఉండాలి, నీకెంత ఇండస్ట్రీ ఉండాలి, ఇనిషియేటివ్ ఉండాలి, నీకెంత గొప్ప శక్తి ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. ఇది డబ్బులతో పంచాయతీ కాదు. ఎంతమంది అన్నారు, ఎవరో 30,000 కావాలి, 60,000 నో నో నో. ఇక్కడ ఉంది మిత్రులారా, ఇది మేధో సంపత్తితోని పంచాయతీ, ఇది నీ ఓపికతోని పంచాయతీ, నీ అలవాట్లతోని పంచాయతీ. నువ్వు ఎంత గొప్పగా మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటావో అప్పుడే నీకు సక్సెస్ అనేది దగ్గరికి వస్తుంది మిత్రులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు జాయిన్ అవ్వబోయే సర్వీసులో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏదైనా కానీ ప్రజల జీవితాలను మార్చే ఒక గొప్ప అవకాశాన్ని ఈ సర్వీసులు మీకు ఇస్తాయి. నిజం చెప్తున్నా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా పోయినప్పుడు కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు పిల్లలకు. నేను కావాలని పోయిన అక్కడికి. నేను ఒక డిఐజీనో లేకపోతే ఐజీనో ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ అయి ఉండేవాడిని. కానీ నేను కావాలని, నేను ఏ హాస్టల్ని అయితే చదువుకున్నానో హాస్టల్లో పిల్లలు ఎట్లా చదువుతున్నారో ఒకసారి చూద్దాం, వాళ్ళ జీవితాలను మార్చే అవకాశం మనకి ఏమైనా వస్తుందా అని చెప్పి నేను ఆ విలువైన పోలీస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి నేను ప్రభుత్వాన్ని అడిగి, ఆ రోజు కేసీఆర్ గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగి నేను సోషల్ వెల్ఫేర్కు, ట్రైబల్ వెల్ఫేర్కి వచ్చిన. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. డబ్బులేమో 300-400 కోట్లు బడ్జెట్లో ఉంటాయి, కానీ ఈ పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి కనీసం 1 ఇంచు కూడా ప్రేమ అనురాగం లేని అధికారులు ఆ సీట్ల మీద కూర్చున్నటోళ్ళు. వాళ్ళకు చిన్నగా ఉన్నప్పుడే శ్రీ బుక్ స్క్వేర్ దగ్గర తీసుకొచ్చి ఎన్సీఆర్టీ బుక్కులతో చెప్పొచ్చు కదా. వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే తెలుగు అకాడమీ బుక్కుల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చెప్పొచ్చు కదా. వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే శాతవాహన్లో నుంచి ఏం క్వశ్చన్లు వస్తాయి, కులీ కుతుబ్ షా గురించి ఏం క్వశ్చన్లు వస్తాయి, తెలంగాణ చరిత్ర నుంచి ఏం క్వశ్చన్లు వస్తాయి, భారతదేశ చరిత్ర గురించి ఎట్లా వస్తాయి, ఆగ్నేయ ఆసియా, ఈశాన్య ఆసియా, అట్లా జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ పిల్లలకు ఒక ఫన్ లాగా చెప్పొచ్చు కదా. దానికి ఇలాంటి వాళ్ళని తీసుకురావచ్చు కదా క్యాంపస్లకి. తిప్పి కొడితే ₹1 కోటి అయితే 300 కోట్ల రూపాయల బడ్జెట్ను వాపస్ పంపించారు ప్రభుత్వాలకు అధికారులు. సార్ ఇక్కడ ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. చూస్తేనేమో చిరిగిపోయిన నిక్కర్లు, కనీసం నైట్ డ్రెస్లు వేసుకోవడానికి కూడా పరిస్థితి లేని బాధలో అమ్మాయిలు, టాయిలెట్లు పూర్తిగా దుర్గంధం, పడుకోవడానికి కనీసం బెడ్లు కూడా లేని పరిస్థితి. చలికాలం వస్తే గజ వనికి తిరిగిపోయిన, ఏమంటారు, ఇరిగిపోయిన మరి తలుపులు, అదేవిధంగా పగిలిపోయిన అద్దాలు. అలాంటి పరిస్థితులు ఒక్కరోజు కూడా నెలకు చికెన్ తినలేని పరిస్థితి ఈ బిడ్డలందరూ. నేను సీట్లో కూర్చున్న తర్వాత అక్కడున్న అధికారిని అడిగిన, ఈ పిల్లలకి ఏం పెడతారంటే అంతా వెజిటేరియన్, చాలా స్పష్టంగా చెప్పినాను. చూడు బాబు, నాన్ వెజ్ పెడతావా పెట్టావా అన్నాను. నేను పేపర్ మీద రాసిస్తున్నదే నా ఆర్డర్ అనుకో, నువ్వు అర్జెంటుగా నాన్ వెజ్ పెట్టు, సన్న బియ్యం పెట్టాలి వీళ్ళందరికీ, అదేవిధంగా వీళ్ళందరికీ గొప్ప గొప్ప కోచింగ్లు ఇవ్వాలని చెప్పి పేపర్ మీద రాసి అవే 100 కోట్లను అద్భుతంగా విద్యార్థుల కోసం ఖర్చు పెట్టే అవకాశం నాకు వచ్చింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కేవలం ఇన్ని గురుకుల పాఠశాలలో కేవలం 3 మంది విద్యార్థులే మెడికల్ కాలేజ్ పోయేవారు.
కానీ ఈరోజు ఒక్కొక్క కాలేజీ నుంచి కనీసం 100 మంది విద్యార్థులు మెడికల్ కాలేజీలకు పోతున్నారు. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నా అంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మీ చేతిలో ఉండే పెన్ను ఏదైతే ఉందో ఆ పెన్నుకుండే పవర్ గురించి నేను మీకు చెప్తున్నాను. వాడెవడైతే డబ్బులు చేసుకుంటాడో, లేకపోతే అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడో, వానికి ఆల్రెడీ 2 కారాగారాలు ఉన్నాయి. ఏంటివి? చెంచల్గూడ అండ్ ఇంకోటి ఏంది, చెర్లపల్లి. ఇదన్నా కరెక్ట్ చెప్పండి. చెంచల్గూడ అండ్ చెర్లపల్లి రెడీగా ఉంటాయి. ఆడ రిస్క్ తీసుకొని పోతాడు. దాని తర్వాత అక్కడ నుంచి మొత్తం కూడా రోడ్ల మీద పడి మళ్ళీ బిచ్చమెత్తే పరిస్థితి వస్తుంది. కానీ మంచి చేయాలనుకునే వాళ్ళకు గవర్నమెంట్లో 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఆ 2.5 లక్షల కోట్ల బడ్జెట్ మీద నీకు చాలా వరకు కూడా అధికారం ఉంటుంది. ఆ అధికారంతో వేల మంది, లక్షల మంది విద్యార్థుల జీవితాలు మార్చవచ్చు. అందుకొరకే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయండి. కానీ మామూలుగా నామకే వస్తే ఇళ్లలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. హైదరాబాద్ ఉంటే ఆ పంచాయతీ పోతుందని అనుకొని హైదరాబాద్కి వస్తున్నాం, రైట్? ఆ ఊరంతా బోర్ కొడుతున్నది, దోస్తుల నుంచి కొంచెం దూరంగా పోదాం. హైదరాబాద్ అయితే మంచిగా దిల్సుఖ్నగర్లా ఏమంటారు, ఆ బావర్చీలను బిర్యానీ తినుకుంటా, తర్వాత నీలోఫర్లా ఛాయ్ తాగుకుంటా, అప్పుడప్పుడు వచ్చి ఏమంటారు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సినిమాలు చూసుకుంటా దాని తర్వాత ఏదో ఎగ్జామ్ రాసినామని మమ అనిపించుకొని మళ్ళీ ఇంటికి అందుకోసం వస్తే మాత్రం తెలంగాణ ముందరికి పోదు, మనం ముందరికి పోం. అందుకొరకే మిత్రులారా, దయచేసి మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. అశోక్ గారు చాలా కమిటెడ్ పర్సన్. ఆయన అశోక్ అకాడమీ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది. దయచేసి నేను మీకు 10 పాయింట్లు చెప్పి ముగిస్తాను. స్వేరో నెట్వర్క్లో నేను సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నప్పుడు 10 కమాండ్మెంట్స్ మేము చెప్పినాం పిల్లలకు. మొట్టమొదటి, ఐ ఆమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎవ్వడికి తక్కువ కాదు. ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ ఆమ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బి హార్డ్ వర్కింగ్, హానెస్ట్ అండ్ పంక్చువల్. ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. నా తప్పులకు ఎవరిని కూడా నేను నిందించను. ఐ షల్ నీదర్ బెగ్ నార్ చీట్. I shall repay what I borrow. I shall never fear the unknown. And I shall never give up. నేను తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా సాధించే వరకు మడమ తిప్పను, ఇంటికి పోను. అది సాధించిన తర్వాత ఇంటికి పోతా అన్న భావనతోనే మీరు ప్రతిరోజు కూడా చదవాలి. అశోక్ సార్ దగ్గరికి పోయినాం, అది చెప్పిండు, ఇంటెన్సివ్ బ్యాచ్ అన్నాడు, సెల్ ఫోన్లు బంద్ చేయించిండు. లాస్ట్కి చూస్తే మాత్రం నేను రోడ్డు మీద పడ్డా అని ఆయన మీద ఏడుస్తే మాత్రం ఇది ఘోరమైన నేరం. అర్థమైందా? మన వాళ్ళు అందరూ అదే అంటారు, అశోక్ డౌన్ అని రోడ్ల మీదకి వస్తారు. మాకు అధ్యక్షులు ఈ మెసేజ్ అందరికీ చేరేదాకా ఫార్వర్డ్ చేయండి అని వాట్సాప్లో మెసేజ్ రాయడం. ఇది టాయిలెట్లో కూర్చొని కూడా వాట్సాప్ మెసేజ్ రాయొచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టచ్చు. దయచేసి అవన్నీ చేయకండి. సెల్ ఫోన్లకు దూరంగా ఉండడం. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ బ్యానింగ్ ద మొబైల్ ఫోన్స్ in the classrooms. Absolutely required. మంచి పని చేశారు వారు బ్యాన్ చేసి. బికాస్ ద సెల్ ఫోన్స్ ఆర్ క్రియేటెడ్ టు గ్రాబ్ యువర్ అటెన్షన్. నీకు మంచి చేస్తున్నట్టే కనిపిస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ 10 మెసేజ్లు మంచిగా కనిపిస్తాయి. 4వ మెసేజ్లో రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అని ఒకటి వస్తుంది. వెంటనే ఇలా కొడతారు. దాన్ని కొట్టే వరకు ఇంకో దగ్గర పోతుంది, ఇంకెవడేదో వస్తుంది, ఇంకోటి ఇంకా అక్కడి నుంచి యూట్యూబ్కి తీసుకుపోతాడు. ఈ అదిరిపోయే స్పీచ్ ఉంటే మీ జీవితాలే మారిపోతాయి. ఇంకోటి దాని పక్కనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. 10 లక్షలతో 100 కోట్లు సంపాదించిన ఈ వ్యక్తిని తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుందంట. ఏమీ లేకుండా 100 తులాల బంగారం వేసుకున్న ఈ మహిళను చూసి చాలా నేర్చుకోవాలని ఇంకొకరు అంటారు. అట్లా తిరుగుతూనే ఉంటుంది. టైం చూసే వరకు 1:30 అయితే ఆకలి అవుతుంది, బంద్ చేసి మళ్ళీ పోతాం మెస్సుకు. అవునా? జరుగుతున్నది ఇదే కదా. Because there is a war for your attention. There is a war for your time. There is a war for your money because you are the commodity. Your time is the commodity. And somebody is sitting across Atlantic is trying his best, using all the technologies to steal your valuable time from you and sell your data to someone whom you do not know, you will never know in your lifetime. ఇది జరుగుతున్నది. అందుకొరకు నా రిక్వెస్ట్, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. టైం సరదాగా ఉన్నప్పుడు 4 చూసుకోండి, అంతే తప్ప రోజు దాని చుట్టే తిరిగితే. టెలిగ్రామ్, ఈ మధ్యన టెలిగ్రామ్ పంచాయతీ వచ్చింది. టెలిగ్రామ్లో ఈ ఛానల్ చూస్తే మీకు 100కు 100 మార్కులు వస్తాయంటారు. వస్తాయా? ఇంపాసిబుల్.
నా మాట వినండి, రావట్లా. మీరు మళ్ళీ ఇలాంటి వ్యక్తుల సాహచర్యంలో ఉండి వాళ్ళు మంచి మాటలు చెప్తే విని మీరు స్టడీ గ్రూప్లలో దయచేసి స్టడీ చేస్తూనే మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేస్తే అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేస్తూనే మీరు ఓన్గా మీ మెటీరియల్ తయారు చేసుకుంటే రేపు అగర్సే ఉద్యోగం రాకపోయినా మీరు కూడా అశోక్ గారి లాగా గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ అకాడమీని పెట్టుకోవచ్చు. 100%. సౌత్ కొరియాలో one person is earning $8 million per year by coaching. You know that? $8 million per year he is earning. $1 equals 87 rupees. సో దేనికి కూడా అంతులేదు మిత్రులారా. దయచేసి ఫోకస్డ్గా ఉండండి. మీ అలవాట్లు మార్చుకొని మీ జీవితాలన్నీ కూడా మార్చుకొని తెలంగాణ తలరాతలను మార్చాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి 6 గ్యారంటీల పేరుతో ఆగం చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా అనస్థీషియా ఇచ్చి అడ్డదారిన అధికారం పీఠం ఎక్కిన ఈ పాలకులను గద్దెదించి తెలంగాణలో ఉండే 35 లక్షల మంది నిరుద్యోగ బిడ్డల చేతిలోనే తెలంగాణ సంపద కోసం తెలంగాణ సంపదను పెట్టే విధంగా చేసే ఏ పోరాటంలో అయినా కూడా నేను అశోక్ గారితోని ఎంబడి ఉంటా అని చెప్తూ, మీ అందరితో ఉంటామని చెప్తూ, తప్పకుండా ఆనాడు కేసీఆర్ గారు మరి మనకు ఒక్కటే రోజు 80,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ ఉద్యోగాలు ఇప్పటిదాకా నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చింది కేవలం 12,000. ఆ రోజు మనమే అందరం కూడా బస్సులు వేసుకొని పోయి మరి ఆ రోజు వీళ్ళకి ఓట్లేదండి ఇవాళ మనమే అనుభవిస్తున్నాం. ఏమరపాటు ఉండకూడదని